సూపర్ స్టార్ కృష్ణ ఈ పేరంటేనే సంచలనాలకి మారుపేరు. ప్రిన్స్ మహేష్ బాబు గారి తండ్రి సూపర్ స్టార్ కృష్ణ. ఆయన సినీ రంగంలో ఎన్నో సంచలనాలు సృష్టించాడు. అలాంటి సంచలనాలలో ఒకటి కురుక్షేత్రం. మహాభారతంలోని కురుక్షేత్ర ఘట్టాన్ని తీసుకుని సీనియర్ ఎన్టీఆర్ కి పోటీగా అప్పట్లో కురుక్షేత్రం మీద ఒక సినిమా తీశాడు. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయినా కాకపోయినా 1977లో వచ్చిన ఈ కురుక్షేత్రం సినిమా నిజంగా కురుక్షేత్రమే సృష్టించింది. ఆనాటి తెలుగు సినిమా దిగ్గజాలైన ఎన్టీఆర్, అక్కినేనులతో పోటీ పడ్డారు సూపర్ స్టార్ కృష్ణ. కురుక్షేత్రం సినిమా అవుట్డోర్ షూటింగ్ రాజస్థాన్, మైసూరులో జరిపారు. కురుక్షేత్రం సినిమాని పాండవ వనవాసం సినిమా తీసిన ఏఎస్ఆర్ ఆంజనేయులతో కలిసి తీశారు. ఆ సినిమాకి దర్శకుడైన కమలాకర్ కామేశ్వరరావే కురుక్షేత్రానికి కూడా దర్శకులు. యుద్ధం సీన్లను కేఎస్ఆర్ దాస్ గారు దర్శకత్వం వహించారు. ఓ మహాయజ్ఞం లాగా కష్టపడ్డారు ఈ సినిమా కొరకు. కురుక్షేత్రం యుద్ధంలో ఎలా అయితే దేశంలోని రాజులందరూ పాల్గొన్నారో ఈ కురుక్షేత్రం సినిమాలో కూడా తెలుగు సినిమా రంగంలో ఉన్న అతిరథ మహారాజులు ఆల్మోస్ట్ అందరూ నటించారండి. భీముడిగా అయితే ప్రముఖ రెజ్లర్ దారాసింగ్ కుమారుడు రణధావే నటించారు. దుర్యోధనుడిగా సత్యనారాయణ ఎస్వి రంగారావు గారిని గుర్తుకు తెస్తారు. కర్ణుడిగా కృష్ణరాజు, కృష్ణుడిగా శోభన్ బాబు, అర్జునుడిగా కృష్ణ, అభిమన్యుడిగా చంద్రమోహన్, ఇలా చాలా మంది కష్టపడి నటించారు. రాయబారం సీన్లో అయితే శోభన్ బాబు చాలా బాగా నటించారు. ఎస్ రాజేశ్వర గారు దీనికి సంగీత దర్శకత్వం వహించారు. ఇందులో మోగింది కళ్యాణ వీణ, మ్రోగింది కళ్యాణ వీణ, మ్రోగింది కళ్యాణ వీణ అనే పాట చాలా అద్భుతంగా ఉంటుంది. బాగా హిట్ అయింది కూడా. ఈ పాటలో సెట్టింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే చంద్రమోహన్, జయప్రదల డ్యూయట్ అవుట్డోర్ లొకేషన్ లో కూడా చాలా బాగుంటుంది. శ్రీశ్రీ వ్రాసిన ఇది ధర్మక్షేత్రం కురుక్షేత్రం పాటని బాలసుబ్రహ్మణ్యం గారు చాలా బాగా పాడారు. త్రిపురనేని మహారాజు సంభాషణలు అయితే అప్పట్లో సంచలనం సృష్టించింది. చిత్రరంగంలోని గాయని గాయకులు అందరూ దీంట్లో పాటలు పాడారు. హిందీలో డబ్బింగ్ చేస్తే అక్కడ కూడా బ్రహ్మాండంగా ఆడింది ఈ కురుక్షేత్రం సినిమా. చూడని వారు ఎవరైనా ఉంటే తప్పక చూడండి, యూట్యూబ్ లో ఉంది. సాంకేతికంగా, నిర్మాణ పరంగా కృష్ణ మార్కు గొప్ప సినిమా ఇది. ప్రతి సినిమాని కమర్షియల్ గా ఆడిన రోజులతో ఎవాల్యూట్ చేయలేము. అలాగే ఈ సినిమా ఒక క్లాసిక్. సాహస వీరుడు కృష్ణని ఈ సినిమా విషయంలో మనం అభినందించవలసిందే. ఇదే సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ప్యారలల్ గా దానవీర సూరకర్ణ అని ఎన్టీఆర్ గారు అప్పట్లో ఆయనకి పోటాపోటీగా ఈ సినిమా కృష్ణ గారు షూటింగ్ జరిపి తొందరగా ఫినిష్ చేశాడు. అప్పట్లో అయితే ఎన్టీఆర్ గారు కొంచెం ఈగోకి వెళ్ళి ఆ కృష్ణ గారిని ఆ సినిమా చేయొద్దు అని ఆపే ప్రయత్నం కూడా చేశారట. ఆయన మాటని ఖాతరు చేయకుండా కురుక్షేత్రం సినిమాని ఫినిష్ చేశాడు సూపర్ స్టార్ కృష్ణ. అందుకే డేర్ అండ్ డాషింగ్ మ్యాన్ అంటారు కృష్ణ గారిని. సో ఇలాంటి సినిమా గాసిప్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఐకాన్ బెల్ నొక్కండి.